మిడిల్ క్లాస్ లైఫ్ నా వల్ల కాదు, కొడితే ఒకటే దెబ్బ, లైఫ్ మొత్తం సెటిల్ అయిపోవాలి. జులై సినిమాలో రవి పాత్ర పోషించిన అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ ఇది. వాస్తవంగా ఆర్థిక ఇబ్బందులు పడే యువకుల్లో చాలా మంది ఇదే విధంగా ఆలోచిస్తుంటారు. కానీ కోట్లకు వారసులైనప్పటికీ కొంతమంది యువ హీరోలు సంపన్నుల వారసురాళ్లపై మనసు పారేసుకుంటున్నారు. హార్ట్ లవ్ లవ్ అన్నదంటే లో క్లాస్ హై క్లాస్ చూసుకోదు, ప్రేమ కేసు అంటూ సినిమాల్లో కథానాయకులు పాటల్లో చెప్పినట్లే బిలీనియర్ బేటీలు ఆస్తిని చూసుకోవడం లేదు. మనసుని గెలిచిన స్టార్తో 7 అడుగులు వేయడానికి సంతోషంగా అంగీకరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్ తేజ్ పెద్ద పారిశ్రామికవేత్త, అపోలో ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి మనుమరాలు ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు పెళ్లి చేసుకున్న వెరోనికా బంగారు స్పూన్తోనే పుట్టిన అమ్మాయి. కోట్లకు అధిపతురాలు. ఇక త్వరలో పెళ్లి కొడుకు కానున్న అఖిల్ మనసుపడిన అమ్మాయి శ్రియా భూపాల్ గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన జీవీకే రెడ్డి మనుమరాలు ఆమె. అక్కినేని ఇంటి కోడలు కాబోతుంది. ఇక్కడ సమాధానం దొరికిన ప్రశ్న ఏంటంటే, యువ హీరోలకు నచ్చిన అమ్మాయిలకు కోట్లు ఉంటున్నాయా, కోట్లున్న అమ్మాయిలే వీరికి నచ్చుతున్నారా అని. ఇదంతా చదివిన మీరు మాత్రం ప్రేమ ఇదితే అదితే అని అడుగునా, ప్రేమ స్థితిని గతిని అన్నీ చూచినా అని బాయ్స్ లోని పాటను పాడొద్దు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏంటి నీ ప్లాన్? ఆ ఇంటి గురించి ఏం తెలుసుకోకుండా వచ్చారా? రూబీ అని అమ్మాయి ఉండేది. హీరోయిన్ అవ్వాలని ముంబై వచ్చింది. చేతిలో బంగారం పెట్టుకుని పిచ్చోడ్లో మాట్లాడుతున్నాం. ఎవరు అసలు మేడం వీడు? నా మేనేజర్. మీ ఆవిడికి దెయ్యం పట్టిందా లేక మీ ఆవిడే దెయ్యమా?